హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి మెంతి చపాతీ అండి. మనం మెంతి ఆకుతోటి చపాతీ చేస్తాం, పప్పు చేస్తాం. కొన్ని రెసిపీస్ కూడా హోటల్స్లో వాళ్ళు మెంతాకు శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టేసి మెంతి పౌడర్ అని చెప్పేసి వాడతారండి, గ్రేవీ మంచిగా రావడానికి అని చెప్పేసి. హోటల్లో నేను కూడా యూస్ చేస్తాను. మనం కూడా చాలా కుకింగ్ ఛానల్స్లో కూడా చూసుంటాం కదా, మెంతాకు పొడి వేస్తూ ఉంటారు. నేనైతే 2 కట్టలు తీసుకొని వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి, ఆకు వేసి, ఈ పిండి నానబెట్టకూడదండి, అప్పటికప్పుడే చేసేసుకోవాలి. చపాతీలోకి ఏ కర్రీతో మజ్జిగతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చపాతీ అనేది. మన జర్నీస్ కూడా యూజ్ అవుతుందండి. అది 2-3 డేస్ వరకు ఉంటాయి. మనం ఈవినింగ్ ఒక చపాతీ, కాఫీ తాగినా మనకి స్నాక్స్ అయిపోతుంది. మార్నింగ్ కూడా బాక్సెస్కి యూస్ఫుల్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ చూడండి, వాచ్ అవర్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్ చేస్తున్నారు, అన్సబ్ చేసేస్తున్నారండి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. చాలా కష్టపడి వీడియోస్ లైవ్స్ చేస్తాం కదా ఫ్రెండ్స్, మీరు అన్సబ్ చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ప్లీజ్ సబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈవినింగ్ చపాతీలు నేను కాలుస్తాను అని డైలీ నాకు హెల్ప్ చేస్తాడండి. ఈవినింగ్ పూట అట్లా స్కూల్ నుంచి రాగానే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.